దావీదు సమూయేలు మొదటి గ్రంథము 16 అధ్యాయంలో 13 అభిషేకించబడ్డ అతను 18 చమత్కారపు వాయిద్యము వాయించేవాడిగా మారాడు. ఆ వాయిద్యం వాయించేవాడు జాగ్రత్తగా, ఈ మాటలు ముగిస్తున్నాను నేను. వాయిద్యం వాయించేవాడు ఏమయ్యాడు తెలుసా? సౌలు ఆయుధాలు 22 సౌలు ఆయుధాలు మోసేవాడయ్యాడు. సౌలు ఆయుధాలు మోసేవాడు సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 50 ఆయుధం లేకుండానే, ఏ విధమైన బలము తన జీవితంలో శక్తి లేకుండానే గొల్యాతు అనే వీరుడైన సూర్యుడైన ఆ యొక్క శత్రువుని సమస్యను జయించాడు. సమస్య జయించలేదా? ఎస్. అక్కడ నుండి మీ సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనంలోకి వస్తే సౌలు గారికి యోధులను నియమించే టైమర్ అయ్యాడు. అదే 18వ అధ్యాయం 13 సహస్రాధిపతి అయ్యాడు. ఏమయ్యాడు అంటే 1000 మంది సిపాయిలకు గొర్రెలు కాసుకునే కొరడారే అనేవాడు. ఏమయ్యాడు ఇప్పుడు? మిలిటరీ నాయకుడు అయ్యాడు, కమాండర్. మిలిటరీ కమాండర్ అయ్యాడు. 1000 మంది సిపాయిలకు. మరి ఎదుగుదల ఊరకనే వచ్చిందా? మొదట కష్టంగా ఉండొచ్చు, తుదను నువ్వు మహాభివృద్ధి చెందుతావు. హల్లెలూయా. కొన్ని ప్రాంతాల గురించి, కొన్ని పరిస్థితుల గురించి దేవుడు మాట్లాడుతున్న తీసుకోండి. మీరు బాగుపడకపోతే అడగండి. ఈ వీధిలో కూడా దేవుడు అలా హెచ్చించే ప్రజలు ఉన్నారు. ఈ ప్రజలను దేవుడు బాగు చేయబోతున్నాడు. ముందు నీతిగా దేవుని సందులో కట్టబడండి. దేవుడు హెచ్చించవలసిన టైం వస్తుంది. ఖచ్చితంగా నేను హెచ్చిస్తాడని యోబు గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనం రాసి పెట్టుకోండి. ఈ రాత్రి రాసి పెట్టుకోండి. ఏమని తెలుసా? నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని వర్ధలింపచేస్తాడు. నువ్వు మొదట కొద్దిగా ఉన్నా తదను మహాభివృద్ధి చెందబోతున్నావని ఈ రాత్రి ప్రభు చెప్పమన్నాడు. రాసి పెట్టుకోండి. ఇది నిజం. లైవ్ చూసేవాళ్ళు కూడా మొదట కొద్దిగా ఉన్నా, చిన్నవాడిగా ఉన్నా, చేతగాని వాడిగా ఉన్నా తదను నువ్వు మహాభివృద్ధి. దావీదుని ఎలా అభివృద్ధి చేసినాడు దేవుడు. అదే సమయంలో మొదటి గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనంలో ఎవడు సౌలుకున్న యోధులలో సహస్రాధిపతులలో పేరుగాంచిన వాడైపోయాడు. మీరు అదే సమయంలో మొదటి గ్రంథము దేవుని యొక్క వాక్యంలో మీరు గమనిస్తే ఏమండి 14వ వచనం 22వ అధ్యాయంలో రాజు కలుడైపోయాడు. 5వ అధ్యాయం 4వ వచనం చదివితే సమయం 2వ గ్రంథంలో అతడు రాజు అయిపోయాడు 30 ఏళ్లకి. రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయం 48వ వచనం చదువుకోండి. రాజు అయిపోయాడు. చప్పట కొట్టాలి. రాజు అయిపోయాడండి. అందరు రాజులు చచ్చిపోయాక కొడుకులు రాజులేరు. బతుకుండగా రాజును చేసిన మహారాజు అంటే దావీదు అక్కడే. దావీదు అక్కడే. హిస్టరీ చదువుకోండి. బైబిల్ చదివితే కదా బతుకులో. కొంతమంది మిమ్మల్ని అంటలేదండి, లైవ్ చూస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. మా తమ్ముళ్ళు, మా అన్నయ్యలు కొంతమంది భలే కామెంట్ పెడుతుంటారు. వాళ్ళ కామెంట్లకు తక్కువ ఉండదు. బైబిల్ చదవండి. ఇప్పుడు ఈ గ్రంథం దివారాత్రులు. ఇప్పుడు నీవు బాగుపడింది. తమ్ముడు ఎందుకేమన్నాడు? ఈ గ్రంథం నిజం. నేను చెప్పేది అదే. ఈ గ్రంథమే మమ్మల్ని బాగు చేసింది.